సార్ ఇప్పుడు మీరు ఆ సినిమా కంప్లీట్ చేశారు, మరి వాళ్ళకి రెమ్యునేషన్స్ ఎప్పుడు ఇచ్చారు? అగ్గి మీద గుబ్బలు ఆ పిక్చరు ఆంధ్ర ఎవరో డిస్ట్రిబ్యూషన్కి రాలా. అసలు సినిమా చేస్తానో లేదో అని కూడా వాళ్ళకి డౌటు. సుధా చిత్ర అని బెంగళూరులో ఒక డిస్ట్రిబ్యూటర్ తెలుగు సినిమాలు కర్ణాటకకి ఆడతాడు. ఓకే. సింగ్ అని ఆయన పేరు. ఆయన ఎవరో నాకు తెలియదు. గోల్డెన్ స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఉంటే ఆయన వచ్చి నన్నే అడిగాడు, ఇక్కడ పూర్ణచంద్రరావు ఎవరండి అని. ఏంటండి అన్న, నేను కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ని, నేను కొనటానికి వచ్చాను ఈ సినిమాను, ఆయన తీసే సినిమాను అని అన్నారు. నేనేనండి అన్న అని కూర్చోబెట్టినాక, ఫస్ట్ సినిమా మీరు చేస్తున్నారు నాతో, నేను సినిమా కంప్లీట్ చేస్తాననే నమ్మకం మీకు ఉందా అండి అని నేనే అడిగా ఆయన్ని. మిమ్మల్ని గురించి విన్నానండి, అందుకే వచ్చాను అన్నారు. మొట్టమొదటిగా 5,000 రూపాయలు ఆయన అడ్వాన్స్ ఇచ్చారండి. ఓకే. తర్వాత మనకి థాయిలాండ్, ఇండోనేషియా బోర్డర్స్ ఉన్నాయి కొన్ని. మన తెలుగు సినిమాలు, ఈ ట్రిక్ సినిమాలు, పౌరాణిక సినిమాలు బాగా ఆడతాయి అక్కడ. అక్కడి నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఆయన ఒక 2,500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఓవర్సీస్ కొనుక్కున్నారు. ఓకే. తర్వాత పూర్ణ కామరాజు గారు మన ప్రోగ్రెస్ని చూసి నేను తీసుకుంటాను డిస్ట్రిబ్యూషన్ అని ఆయన ముందుకు వచ్చారు. ఆంధ్ర వరకు ఆయనకి ఇచ్చాను. జయలక్ష్మి పిక్చర్స్ నాగేశ్వరరావు గారని గుంటకల్లో ఉండేది, గుంటకల్ ఏరియా, ఆయనకి ఇచ్చాను. విజయ పార్థసారథి గారని నైజాంలో ఆఫీస్ ఉండేది ఆయన. ఇది నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళకి సంబంధమైన మనిషి. నైజాం ఆయనకి ఇచ్చాను. అట్లా సినిమా రిలీజ్కి ముందు ఫస్ట్ కాపీ వచ్చి సెన్సార్ అయిన తర్వాత ఈ నలుగురికి పేమెంట్ చేసేసి వాళ్ళు అనుకున్న కవర్ తీసి, ఇదిగో మీరు అనుకున్నది కంప్లీట్ అయిన సినిమా, కొన్ని ఏరియాలు అమ్మేశాను అని. అదే పిక్చర్ నేను ఇందాక మీతో చెప్పింది 28,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనేది. ఇంతకీ వాళ్ళు కవర్లు ఎంత రాశారు సార్ అప్పుడు? ఏదండి, వాళ్ళు కవర్లు సీల్ రాశారు కదా రెమ్యునేషన్? 5,000 రూపాయలు రాజనాల్ గారు రాశారండి. 7,500 అనుకుంటాను కాంతారావు గారు రాశారు. హీరోయిన్ కూడా 5,000 రాసింది. డైరెక్టర్ కూడా 5,000 రాశాడు. ఓకే. మొత్తం అంతా కలిసి 20,000 లోపల, 20,000 అంటే పిక్చర్ అంతా కూడా అండి ఆ రోజుల్లో మ్యాక్సిమం 1.5 to 2 lakhs లోపల అయిపోయేది. అవును, సెకండ్ సినిమా ఉక్కుపిడుగు చేశారు కదా? ఏదండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉక్కుపిడుగు చేశారు. ఉక్కుపిడుగు చేశా. ఉక్కుపిడుగుకి కొంచెం స్తోమత వచ్చింది. అంటే దీంట్లో మిగిలిన 28,000 రూపాయలు పెట్టుబడికి సరిపోయింది. రౌడీ రాణి చేశాను. ఈ రెండింటి తర్వాత రౌడీ రాణి. రౌడీ రాణిలో 1,60,000 రూపాయల్లో సినిమా కంప్లీట్ చేశాను. చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమా. అవును, ఎన్టీఆర్ సినిమా మీద పోటీ. ఆ రోజుల్లో 25 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిందని అంటే ఎన్టీఆర్ గారిది, నాగేశ్వరరావు గారి సినిమాలే కలెక్ట్ చేసేయి. ఈ పిక్చరు నాకు 50 రోజులకి వెంకట్ గారని ఉండేవాడు, మీకు తెలుసా, ఆంధ్ర ప్రభలో సినిమా సెక్షన్ రాసేవారు. ఆయన ఫస్ట్ కాపీ చూసి, పూర్ణచంద్రరావు 25 లక్షలు చేస్తుందయ్యా ఇది అని అన్నాడు. ఊరుకో వెంకట్, మరీ అంత ఆశ వద్దు మనకి, లేదు నా మాట ఆయన బ్రాహ్మణ్, నేను బ్రాహ్మణిగా చెబుతున్నాను అని వాడు కూడా వెళ్ళిపోయారు. 50వ రోజు స్టేట్మెంట్ వచ్చేసరికి అండి లక్ష్మీ ఫిల్మ్స్ వారు రిలీజ్ చేశారు ఆ సినిమా. నాకు 50వ రోజుకి 25,42,000 రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా స్టేట్మెంట్ వచ్చింది. వెంకట్ నేను బ్రాహ్మణ్ని అని చెప్పి వెళ్ళాడు అని, ఆయన ఎక్కడ ఉన్నాడని ఎతికితే ఆంధ్ర క్లబ్ మెడ్రాస్ గురించి పేకాడుకుంటున్నాను. నేను వెళ్ళి జేబులో ఒక కవర్ పెట్టి వెళ్ళిపోయి, అసలు మన కంట్రోల్లో లేరు ఆయన, అంటే డ్రింక్ చేసేవారు. నెక్స్ట్ డే మార్నింగ్ ట్యాక్సీ వేసుకుని ఇంటికి వచ్చాడు. పూర్ణచంద్రరావు, నిన్న మీరు క్లబ్కి వచ్చావు కదా, నా జేబులో కవర్ ఏదన్నా పెట్టావా అన్నాడు. అవును పెట్టాను. ఏంటి అన్నాడు. 25 లక్షలు దాటింది పిక్చరు, నీ యొక్క నోటి యొక్క శుభవార్తతో దాంట్లో ఒక రింగ్ ఒకటిన్ను
ఒక 10,000 రూపాయలు క్యాష్ను కవర్లో పెట్టి నీ జేబులో పెట్టాను అని చెప్పేసి కావలించుకున్నాడు అనమాట. అది ఆ, ఒక రకంగా నాకు మోరల్గా ధైర్యాన్ని ఇచ్చినటువంటి పిక్చరు. యాక్చువల్గా ఆ సినిమాని మీరు ఎన్టీఆర్ సినిమా మీద పోటీకి రిలీజ్ చేశారు కదా. ఎన్టీఆర్ గారు కోడలు దిద్దిన కాపురం అనే సినిమా చేశారు. వాణిశ్రీ గారు, ఎన్టీఆర్ గారు. ఆయన ఓన్ పిక్చర్ అది. మన లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తానికి కొంచెం వెనక ముందు ఆడుతున్నారు. శివరామకృష్ణయ్య ఉండేవాడు లక్ష్మీ ఫిలిమ్స్ ఇన్ఛార్జ్. ఆయన అన్నారు, డైరెక్ట్గా ఆ పిక్చర్ మీద వేస్తే ఏంటి అన్నారు. అమ్మో, ఆయన పిక్చర్ మీద మనమేట లేదు, కొంచెం ఆడియన్స్లో ఒక విధమైనటువంటి అట్రాక్షన్ క్రియేట్ చేయాలి అని అంటే అదే పద్ధతి, ఆ పిక్చర్ మీదే డైరెక్ట్గా వేద్దాము అన్నాడు. నేను భయపడ్డా, కొంచెం ఆయన ధైర్యం చేసేసాడు. నెల్లూరు వెళ్ళాం. నేను కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమా. కెమెరామెన్ కన్నప్ప గారు. నెల్లూరు వెళ్తే కనకమహల్ అని మన పైల్వాన్ కాంతారావు గారి సినిమా హాలు, రాధా మాధవ్ అని 2 థియేటర్స్ పక్క, అదే ఒకటే ప్రొడ్యూసర్స్ రాధా మాధవ్ అని కట్టారు ఓనర్సు. దాంట్లో 2 ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ చేశారు. ఆ స్ట్రీట్కి ఎదురుగుండా చాలా వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది కనకమాలు. నాకు భయం వేసి థియేటర్ దగ్గరికి వెళ్ళటానికి నేను మున్సిపల్ గెస్ట్ హౌస్లోనే కూర్చున్నా. కన్నప్ప, కెమెరామెన్, డైరెక్టర్ వీళ్ళు థియేటర్కి వెళ్ళారు. వెళ్ళి నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, ఇంకొక షో ఆడియన్స్ రిటర్న్లో ఉన్నారు, ధైర్యంగా రావచ్చు అని. నువ్వు ఏ థియేటర్కి వెళ్ళారు మీరు? రాధామాధవ్కి వెళ్ళారా, కనకమహల్కి వెళ్ళారా అని అడిగా. కాంతారావు గారు లైన్లోకి వచ్చి కొంచెం ధైర్యంగా రావచ్చు, మన థియేటరే, ఇంకొక షో జనం ఉన్నారు బయట, టిక్కెట్లు బుకింగ్ హౌస్ఫుల్ అయ్యింది అని. ఆ ధైర్యంతో వెళ్ళా. అంటే అది ఒక మోరల్గా నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందండి. ఈ రౌడీ రాణి సినిమా చేయటానికి ముందే రామారావు గారితో మీకు మంచి పరిచయం ఉంది కదా. ఎన్టీఆర్ గారు నాకు పెద్దగా లేదండి. ఇప్పుడు బండరాముడు అని పుల్లయ్య గారు డైరెక్ట్ చేశారని చెప్పాను. ఆ సినిమా టైంలో ఆయన హీరో తెలుగు వర్షన్కి. అదే, అంతకంటే నన్ను రికగ్నైజ్ చేసే అంత ఇది అప్పుడు లేదు. ఆయనతో నాకున్న పరిచయం. ఆ ధైర్యంతో పాపం పసివాడు, ఈ లోపల నాగేశ్వరరావు గారితో సినిమా చేయాలని ఒక నాకు కోరిక. రామానాయుడు గారి పిక్చర్ సిపాయి చిన్నయ్య పిక్చర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సెట్లోకి వెళ్ళేవాడిని. పక్క షూటింగ్ నాది విజయ స్టూడియోలో జరుగుతూ ఉండేది. ఆ అవతల ఫ్లోర్లో రామానాయుడు గారి స్టూడియోతో 2-3 సార్లు సెట్లోకి వెళ్ళేవాడిని. సత్యనారాయణ గారు అని, కైకాల సత్యనారాయణ గారు, ఆయన ఆ పిక్చర్లో ఉన్నారు, నా పిక్చర్లో ఉన్నారు. ఆయన నన్ను నాగేశ్వరరావుకి పరిచయం చేశాడు. ఈయన పూర్ణచంద్రరావు పక్క దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను, ఇది 3వ పిక్చరు అని. ఆ పరిచయంతో నేను అప్పటికి నాగేశ్వరరావు ఈ షిఫ్టెడ్ టు ది హైదరాబాద్. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను మీతో సినిమా చేద్దామని ఉద్దేశం ఉంది సార్, మీరు ఒబలైజ్ చేసి కాల్ షీట్లు ఇస్తే అని. ఇప్పుడు ఆయన ఏదో వాళ్ళకి తెలిసిన మనిషి ఇంకొక ఆయన ఉన్నారని, ఆయన పార్ట్నర్గా చేర్చుకుంటే నేను కాల్ షీట్లు ఇవ్వగలుగుతాను అని. అప్పుడు ఆయన నాయసారు లిమిటెడ్ ప్రొడ్యూసర్స్కే చేసేవారు. అన్నపూర్ణ, పిఏపి, జగపతి, ఆదిత్య సుబ్బారావు, ఇట్లాంటి ఒక 4 కంపెనీలకే చేసేవారు. అందరికీ చేసేవారు కాదో, లేక అందరు ప్రొడ్యూసర్స్ వెళ్ళి అప్రోచ్ అవ్వటానికి ధైర్యం ఉండేది కాదు. రామారావు గారి దగ్గరికి చాలామంది ప్రొడ్యూసర్స్ వెళ్ళి అప్రోచ్ అయితే ఆయనకి నచ్చితే యాక్సెప్ట్ చేసేవారు. రైతు కుటుంబం అని తాతినేని రామారావు గారి డైరెక్షన్లో రైతు కుటుంబం నాగేశ్వరరావు, అది డిలే అవుతా ఉంది కదా అని పాపం పసివాడు మొదలుపెట్టారు. దానికి వెళ్ళి పాపం పసివాడిని కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యే టైంకి కూడా ఇది కథ రెడీ అవ్వాలా నాకు. అట్లా జరిగింది సినిమా ప్రస్థానం నాది.